2024లో పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమా రేంజ్ను భారీగా పెంచాయనే చెప్పాలి. 2024లో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ఒక సెన్సేషన్ సృష్టించింది. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ప్రభాస్కు ఈ సినిమా భారీ హిట్ ఇవ్వడమే కాకుండా ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది. 1000 కోట్ల వసూళ్లను సాధించి సౌత్ ఇండియా హీరోలతో పాటుగా బాలీవుడ్ హీరోలకు కూడా సవాల్ చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఖచ్చితంగా పెరిగిందనే చెప్పాలి. బాలీవుడ్ హీరోలు కూడా ప్రభాస్ను ముందు తక్కువ అంచనా వేసినా ఈ సినిమా రిజల్ట్ తర్వాత ప్రభాస్ పేరు వింటే చాలు భయపడిపోతున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్కు ఊహించని విధంగా వసూళ్లు రావడంతో రెండో పార్ట్పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపుగా రెండో పార్ట్ షూటింగ్ను పూర్తి చేశారు మేకర్స్. ఇక 2025 వేసవి తర్వాత మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి 2026లో విడుదల చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇక ఈ ఏడాది తెలుగులో విడుదలైన మరో సినిమా దేవర సంచలనమైంది. భారీ అంచనాలతో వచ్చిన దేవర సినిమాను యాంటీ ఫ్యాన్స్ ఆ రేంజ్లో టార్గెట్ చేశారు. సినిమా బాగున్నా సరే బాగోలేదంటూ ప్రచారం గట్టిగానే జరిగింది. అయినా సరే ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు చేసి పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ అయిపోయింది. ముఖ్యంగా కన్నడ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం వార్ 2 సినిమాలో విలన్గా నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ ఏడాది చివర్లో విడుదలైన పుష్ప 2 సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా అత్యంత వేగంగా 1000 కోట్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాను కూడా నెగిటివ్ పబ్లిసిటీ బాగానే ఇబ్బంది పెట్టింది. అయినా సరే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో బిగ్ హిట్ కొట్టాడు. నార్త్లో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉంటుందని ప్రకటించారు. తెలుగు కంటే ఈ సినిమా నార్త్లోనే ఎక్కువగా ఫేమస్ కావడంతో అల్లు అర్జున్కు పాన్ ఇండియా లెవెల్లో భారీ మార్కెట్ క్రియేట్ అయిందనే చెప్పాలి. ఇలా 2024 తెలుగు సినిమాకు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.